నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. వెన్ దెర్ ఈజ్ నో మోషన్ దెర్ ఈజ్ కమోషన్ అనేటటువంటి ఒక జోక్ మెడికల్ సర్కిల్స్లో నడుస్తూ ఉంటుందండి. చాలా చాలామందికి బేసికలీ ఎప్పుడైతే వాళ్ళకి మల విసర్జన సరిగ్గా కావడం లేదో అదొక తీవ్రమైనటువంటి ప్రాబ్లం కింద వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నాకు మోషన్ కావట్లేదు అనేది వచ్చిన వాళ్ళందరిలో కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక మెడికల్ కంప్లైంట్ బేసికలీ. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా నార్మల్ అనుకుంటూ ఉంటారు. అసలు నార్మల్ అంటే ఏమిటి? రోజుకి 3 సార్లు పాస్ చేయడం కూడా నార్మలే. అలాగే వారానికి 3 సార్లు లెట్రిన్కి వెళ్ళడం కూడా నార్మలే. సో ఈ నార్మల్ అనేది చాలా ఎక్కువ రేంజ్ ఉన్నది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు ప్రకారం నడుస్తుంటుంది తప్ప ఒక నార్మల్ అంటూ ఏం లేదు. నేను చాలామందితో అంటుంటా. ఇన్ఫ్యాక్ట్ ఈ డిస్కషన్కి ఎలాగ మొదలైందంటే ఒక పెద్ద ఆమె, ఒక 85 ఏళ్ళ ఆమె ఎముక విరిగి మంచంలో పడి ఉన్నది. సో ఆవిడకి ఆపరేషన్ చేయొచ్చా, గుండె బలహీనంగా ఉందని నన్ను పిలిచారు. నేను చూసి గుండె బలం పర్వాలేదు, ఆపరేషన్ చేసుకోవాలి, లేదంటే ఈవిడ ఎప్పటికీ మంచం మీద పడి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ కొడుకుని పిలిచి మాట్లాడారు. ఆ కొడుకు అంటాడు, మా అమ్మ లెట్రిన్ పాస్ చేసి 2 ఏళ్ళు అయింది. సో ఈ లెట్రిన్ పాస్ చేయకపోవడం వల్ల ఆవిడకి చాలా తీవ్రమైన ప్రమాదాలు వస్తున్నాయి, మీరు ఇచ్చే మందులన్నీ ఆపేసేయండి అంటాడు. ఎందుకు ఆపాలనుకుంటున్నారు మీరు, ఎందుకు ఇలా అన్నారు అంటే వాడు మోషన్ పాస్ చేయట్లేదు అంటాడు. నేను చెప్పా, బాబు మోషన్ పాస్ చేయకపోతే ఈ వయసులో ఆవిడకి ఇప్పుడు ఏమన్నా ప్రమాదం వస్తుందా, కానీ ఆవిడకి ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం వస్తుందా, మరి ఆలోచించు అని చెప్పా. అంటే అతను ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. ఎందుకు, అతను ఫస్ట్ టైం వినడం చాలా షాకింగ్గా అనిపించింది. సో చాలామంది జనాలకి మోషన్ పాస్ చేయకపోవడం చాలా ప్రాణాంతకమైనటువంటి ప్రాబ్లం అన్నమాట. నిజానికి ఇది వయసు పెరిగే కొద్దీ కూడా పేగుల మూవ్మెంట్ తగ్గి ఈ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. ఒక 75 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకైతే 75% మందికి ఈ ప్రాబ్లం సహజంగా సంభవిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం అనేది ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క విధంగా ఉంటుంది బేసికలీ. ఇన్ఫ్యాక్ట్ పెద్దవాళ్ళల్లో చెప్పాను కదా, పెద్దవాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దికి వాళ్ళ పేగుల మూవ్మెంట్ తగ్గి మలం పోవడం కష్టం అవుతూ ఉంటుందండి. చిన్నపిల్లలకైతే తిన్న ప్రతిసారి లెట్రిన్కి వెళ్తుంటారు. మీరు చూసినట్లయితే దాన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. చిన్నపిల్లలకి, అలాగే ఆందోళనలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పేగుల్లో తిండి పడంగానే ఆ మూవ్మెంట్ ఎంత అధికంగా ఉంటుందంటే, ఇరిటబుల్గా ఉంటాయంటే బోవెల్స్, అలా ఫుడ్ పడంగానే వాళ్ళు లెట్రిన్కి పోవాలి. ఎవరైనా సరే అతి ఆందోళనలో ఉంటారో వాళ్ళకి ఇది కామన్గా ఉంటుంది. సో నోట్లో తిండి పడంగానే వాళ్ళు లెట్రిన్కి పోవాలి, బోవెల్స్ ఎవాక్యువేట్ చేయాలి. సో ఇది పక్కన పెట్టి ఇది నార్మల్ అంటే ఏమిటో చూసాం. ఈ నార్మల్ కాకుండా ఇది ఎప్పుడు స్లో అవుతుంది అన్నదానికి మనకి దానికి కారణాలు ఏంటో చూద్దాం. కామన్గా చిన్నపిల్లల్లో కామన్ ఏమిటంటే వాళ్ళకి లెట్రిన్ పోవాలన్నటువంటి ప్రెషర్ వస్తుంది, కానీ వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు. ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆటల్లో పడి చాలామంది ఈ చిన్న 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 పిల్లలు కానివ్వండి, యుక్త వయస్కులు కానివ్వండి, దాన్ని ఇగ్నోర్ చేయడం ద్వారా వాళ్ళు వెళ్ళరు. కానీ పెద్దవాళ్ళకి వచ్చేసరికి అంత సింపుల్ కాదు. పెద్దవాళ్ళకి వచ్చేసరికి 3 కారణాలు ఉంటాయి. మనం తినే తిండిలో సరైనటువంటి పీచు పదార్థం లేకపోవడం, అది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే, నేను చెప్పినట్టుగా వయసు పెద్దవుతున్న కొద్దికి ఆ మూమెంట్స్ తగ్గిపోతూ ఉండడం, కొన్ని రకాల పేగులకు సంబంధించినటువంటి జబ్బులు ఉండడం, ఇంకా కొంతమందికి మలద్వారం కింద, లెట్రిన్ పోయే ద్వారం కింద ఆల్మోస్ట్ ఆ ఎగ్జిట్ ఏరియాలో పైల్స్ అనేవి ఉండటం, ఫిషర్స్ అనేవి ఉండటం, ఆ నొప్పి వల్ల వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళు నిరాకరించడం. పాస్ చేసే ప్రతిసారి ఆ హార్డ్ లెట్రిన్ ఏదైతే ఉంటుందో, ఇంకొకటి ఏంటి, లెట్రిన్ ఎంతసేపు పేగుల్లో ఉండిపోతే అంత గట్టి పడుతుంది అది. సో ఆ గట్టిగా ఉండడం వల్ల ఆ రక్తం పోవడం, నొప్పి రావడం, సో దీనివల్ల వీళ్ళు వెళ్ళడం, నిరాకరించడం, ఇంకా కొంతమందికి పేగుల్లో అబ్స్ట్రక్షన్ ఉండడం, ఇట్లాంటివి కామన్ కాజెస్ బేసికలీ. ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే అంత కామన్గా ప్రతి ఒక్కళ్ళు ఉండేవి కావు. చాలా అరుదుగా నిజంగా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఇట్లాంటివంటూ మనకి జరుగుతూ ఉంటాయి బేసికలీ. సో ఇది సీరియస్ ప్రాబ్లం ఎప్పుడు అనుకోవాలి, సీరియస్ ప్రాబ్లం ఎప్పుడు కాదు అనేది కూడా మనకు తెలియాలి. సో 2 రోజులు లెట్రిన్ పోకపోతే మనం సరిగ్గా తినుండం, మన తినే తిండిలో మన ఉప్మా లాంటివి తినుండొచ్చు, లేకపోతే మెత్తటి సగ్గుబియ్యంతో చేసినట్టు తిని ఉండొచ్చు, చారన్నం పెరుగన్నం లాంటివి తిని ఉండొచ్చు, మనం తినే తిండిలో పీచు ఉండలేకపోవచ్చు. సో అదంత సీరియస్ ప్రాబ్లం కాదు. ప్రాబ్లం అని ఎప్పుడు అనుకోవాలి, మనం లెట్రిన్ పోయినప్పుడు ఆ లెట్రిన్ ఏదైతుందో రాయిలాగా గట్టిగా ఉన్నదా, లేదా లెట్రిన్ పోతున్నప్పుడు రక్తం పడుతోందా, లెట్రిన్ పోతున్నప్పుడు మనకి నొప్పి ఉందా, లేకపోతే ఈ మధ్యకాలంలో మనకి బరువు తగ్గుతూ వస్తుందా,
మనకి వెయిట్ లాస్ కనిపిస్తోందా, ఇట్లాంటి లక్షణాలు ఉంటే ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది సీరియస్ ప్రాబ్లం అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. సో మలబద్ధకం, అన్ని మలబద్ధకాలు సీరియస్ కావు. నేను చెప్పినటువంటి ఈ లక్షణాలు ఉన్నప్పుడే అది సీరియస్ అవుతుంది బేసికలీ. నేను చెప్పినట్టుగా ఈ కాజెస్ అయితే ఏమున్నాయో ట్రీట్మెంట్ దాన్ని బట్టే ఉంటుంది. ఒకవేళ మనం ఇప్పుడు మనకి సరిగ్గా మలబద్ధకం ఉంది, మనం నేను చెప్పినట్టుగా వారానికి 3 రోజులు పోయినా నార్మల్, అంటే లాస్ట్ 2 రోజులు మనం లెట్రిన్ పోలేదు అనుకుంటే మాత్రమే అబ్నార్మల్ అవుతుంది. సో మనం లెట్రిన్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఇది 3వ రోజు అయినా లెట్రిన్ పోవట్లేదు అనిపించింది అనుకోండి, ఫస్ట్ ఎక్కువ పీచు పదార్థాలు ఎక్కువ ఉండే తిండి తినే ప్రయత్నం చేయండి, ఎక్కువ సలాడ్స్ తినే ప్రయత్నం చేయండి. లేకపోతే అన్నంలో మెత్తటి తెల్లటి అన్నం కాకుండా కాస్త జొన్నలు, రాగులు, కొర్రలు ఇట్లాంటివి తినే ప్రయత్నం చేయండి. అరటిపండు తినే ప్రయత్నం చేయండి. సలాడ్స్ తినండి, టమాటాలు తినండి, పచ్చి కూరగాయలు సలాడ్ రూపంలో తినండి. ఇట్లా మనం తినే తిండిలో పీచు పెంచే ప్రయత్నం చేయండి. లేదా పడుకునే ముందు వేడి వాటర్, బేసికలీ ఒక గ్లాసు వేడి నీళ్లు తాగి పడుకోండి. కాస్త పడుకుని పొట్టలో అలాగే మసాజ్ లాగా చేయండి లోవర్ పొత్తి కడుపులో, అప్పుడు మీకు రావచ్చు అట్లాగా. తర్వాత కాఫీ, టీ అనేవి ఎక్కువ తాగండి. అవి తాగడం వల్ల కాస్త పొట్ట పేగులు స్టిమ్యులేట్ అయ్యే అవకాశం ఉన్నది. అన్నిటికంటే కామన్ ఏంటంటే పేగులు కదలాలంటే మనిషి కదలాలి. సో మనిషి కదలకుండా ఎప్పుడు పడుకునే ఉంటే పేగులు ఎట్లా కదులుతాయి? అందుకని హాస్పిటల్లో ఇది చాలా కామన్. సో ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది ఈ మలబద్ధకానికి కూడా ఒక ప్రధాన కారణం. ఇంకొకటిలాగా చెప్తా, మీరు ఫాస్ట్గా నడుస్తూ ఉండండి, పరిగెడుతూ ఉండండి, గ్యాస్ రకరకాలుగా ఇది గ్యాస్ పోతూ ఉంటుంది కింద నుంచి. సో ఎక్సర్సైజ్, ఇప్పుడు మలబద్ధకం ఉంది అనుకుంటే కాస్త ఎక్సర్సైజ్ అనేది పెంచండి. మనిషి కదులుతుంటే కాస్త పేగులు కూడా కదలడం మొదలెడుతుంది. ఇంకొక చిట్కా ఏంటంటే, కాస్త వెన్న గనక కాస్త మింగినట్లయితే, ఒకవేళ 2-3 రోజులు కనుక గట్టిగా లెట్రిన్ వెళ్ళక గట్టి పడిపోయినటువంటి మలపదార్థం ఉంటే దాని చుట్టూ వెన్న మనం తిన్నట్లయితే దాని చుట్టూ కాస్త కోటింగ్ లాగా వచ్చి అది బయటికి పోవడానికి కాస్త తేలికవుతుంది. ఇదంతా చిట్కాలు మాత్రమే. సో ఇవి కూడా మీరు పనిచేయనట్లయితే కనుక అప్పుడు సింపుల్ మందులు ఉన్నాయి కొన్ని. ఆ మందులు కూడా నేను చెప్పినటువంటి ఇప్పుడు పేగులు లోపలటువంటి మల పదార్థం, సో ఈ రెండింటి మీద యాక్ట్ చేస్తాయి. సో మల పదార్థం బల్క్ పెంచడం ఎట్లా? బల్క్ పెంచాలంటే ఎసాఫ్కుల్ హస్క్ అని చెప్పేసి చాలా దొరుకుతూ ఉంటుంది. అది తిన్నా సరే, లేదంటే అది సాఫెన్ చేసి బయటికి పోవడానికి పారాఫిన్ వ్యాక్స్ అనేటటువంటి క్రెమాఫిన్ అని రకరకాల, పారాఫిన్ అది బ్రాండ్ పేరు అనుకోండి. సో క్రెమాఫిన్ అనేటువంటి మందు దొరుకుతుంది. అది 2 చెంచాలు తాగినట్లయితే అది కాస్త సాఫెన్ అయ్యి కిందకు వస్తుంది. కానీ ఇది పనిచేయడానికి 2-3 రోజులు పట్టచ్చు. ఎసాఫుల్ హస్క్ అనేది కూడా పనిచేయడానికి 2-3 రోజులు పట్టచ్చు. సో ఇది వేసుకున్న తర్వాత రాత్రిపూట వేసుకున్నట్లయితే పొద్దున్న కల్లా సాఫీ అవుతుంది, 2-3 రోజులుగా సాఫీ అవుతుంది. అప్పుడు అది ఆపేయాలి. లేదంటే కనుక కంటిన్యూస్ చేసినట్లయితే విరోచనాలు పట్టే అవకాశం ఉన్నది. సో టూకీగా ఇవి కారణాలు. ఎప్పుడు మీరు దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏమిటి? నార్మల్ ఏది, అబ్నార్మల్ ఏది. ఇది చెప్పినట్టుగా 3 రోజుల దాకా మీరు కనుక మలం పోకపోతే, లెట్రిన్ పాస్ చేయకపోతే అది సీరియస్ ప్రాబ్లం. సో దీనికి చిట్కా వైద్యాలు నేను చెప్పినవన్నిటిని పాటించండి. ఇప్పుడు డాక్టర్ని ఎప్పుడు కలవాలి అన్నటువంటిది మనకు తెలియడానికి ముఖ్యం. సో ఏది సీరియస్, ఏది నాట్ సో సీరియస్. డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటే, లెట్రిన్ పోతుంటే రక్తం పడుతోందా, ఆ రక్తం ఎర్రగా ఉండొచ్చు, ఒక్కసారి నల్లగా కూడా ఉండొచ్చు. పేగుల్లో కనుక రక్తం చాలా కాలం ఉండిపోతే అది నల్లగా కూడా ఉంటుంది. సో మనం లెట్రిన్కి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు రక్తం పడుతోందా, మనం లెట్రిన్కి వెళ్ళడానికి ప్రయత్నించేప్పుడు నొప్పి వస్తోందా, తర్వాత ఆ నొప్పి లెట్రిన్ పోయే ద్వారం దగ్గర ఉండొచ్చు, పొట్టలో నొప్పి కూడా ఉండొచ్చు. సో పొట్టలో కానీ లెట్రిన్ పోయే ద్వారం దగ్గర కానీ మనకి నొప్పి వస్తోందా, ఒక్కొక్కసారి వెనక భాగంలో నడుము దగ్గర కూడా నొప్పి వస్తోందా, ఇలాంటి చూడాలి. నేను చెప్పినట్టుగా తర్వాత వెయిట్ లాస్ ఉంటుందా, మీకు ఈ మధ్యన బరువు బాగా తగ్గారా. అన్నిటికంటే సీరియస్ ప్రాబ్లం ఏంటంటే, నార్మల్గా లెట్రిన్కి వెళ్ళేటప్పుడు కాకుండా గ్యాస్ పోతుందా, గ్యాస్ కూడా కిందకి పోవట్లేదు. లెట్రిన్ పోకపోతే పర్వాలా, గ్యాస్ అయినా కిందకి పోవాలి. లెట్రిన్ పోవట్లేదు, గ్యాస్ పోవట్లేదు అంటే మనకి పేగులకి అక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చి ఏవి కిందకి పోవట్లేదని అది అర్థం. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటారు, అది సీరియస్ ప్రాబ్లం. సో గ్యాస్ పోతుంది, లెట్రిన్ పోవట్లేదు అంటే సీరియస్ ప్రాబ్లం కాదు. గ్యాస్ పోవట్లేదు మనకు 2-3 రోజుల కింద, అట్లాగే లెట్రిన్ కూడా పోవట్లేదు అనుకుంటే సీరియస్ ప్రాబ్లం కిందకి వస్తుంది. సో నార్మల్ ఫ్రీక్వెన్సీ ఏంటి, సీరియస్ ప్రాబ్లం అని ఎప్పుడు అనుకోవాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, చిట్కా వైద్యాలు ఏమిటి, డాక్టర్లు ఏం మందులు ఇస్తారు, ఈ 5 అంశాలు మనం కవర్ చేసాం. సో
వెన్ దెర్ ఈజ్ మోషన్ దెర్ షుడ్ నాట్ బి కమోషన్. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి నాలెడ్జ్ వచ్చి ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా యాక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. నమస్కారం.